అమ్మా అమ్మా మీ దగ్గర పాలున్నాయా? ఉంటే నాకు కొంచెం పొయ్యండి అమ్మా. మా అక్కకి పాలల్లో కలిపి మందు ఇవ్వాలి. లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు. మీరు నాకు కొంచెం పాలు పోయండి అయ్యా. మా అక్కకి పాలలో కలిపి మందు ఇవ్వాలి, లేకపోతే తను చచ్చిపోతుంది. పాలు కావాలంటే ఇవ్వండి అయ్యా. వెళ్ళమని చెప్పానా? రామ్జీ, ఇప్పుడు నువ్వు నీ జాతిని దాచిపెట్టి ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద తప్పు చేశావు. సోదరులారా, వీడి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేసేయండి. రామ్జీ, ఇప్పటికిప్పుడు ఈ ఊరు వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీకు తెలుసు కదా మేము ఏం చేయగలమో. నీ ఇంటిని నిలువునా తగలెట్టేస్తాం, అది మీ ఇద్దరితో సహా. ఈ ఇంటినే కాదు, నువ్వు ఈ ఊరును కూడా వదిలిపెట్టి వెళ్ళాలి, లేకపోతే రోజు బురదలో ముంచుతాము. అర్థమైందో? పోదండి సోదరులారా. పదండి పదండి పదండి. ఇది మీకోసమే. మీరు చెప్పినట్లు ఈ రోజు మా అబ్బాయిని బడిలో చేర్చాను. ఆ సంతోషంలో మా భార్య తీపి చపాతీ చేసింది. ఇదంతా మీరు చెప్పడం వల్లే సాధ్యమైంది. అందుకే మీకోసం దీన్ని తీసుకొచ్చాను. వీడు నా ధర్మాన్ని భ్రష్టు పట్టించాడు. వీణ్ణి నేను ఊరికే వదిలిపెట్టను. ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడూ ఎవరికి మీ జాతి గురించి చెప్పొద్దు. మీది ఏ జాతి? మీ అందరిది ఏ జాతో మాది అదే జాతండి. ఏమైందిరా నీకు? ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఇంకా చాలా పని ఉంది. పొలం మొత్తం దున్నాలి. ఇలా చేస్తే నీకు డబ్బులు ఇస్తానా? నడు, గబగబా నడు. దమ్ము లేదేంట్రా నీకు? ఇవాళ రాత్రి తినడానికి ఇంట్లో ఏమీ లేవు. మనందరం తలకో 2 గ్లాసులు బెల్లం పానకం తాగి వెళ్లి పడుకుందాం. కడుపులో నొప్పిగా ఉందక్క. నీ కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది? ఏమీ తినలేదుగా, అందుకే కడుపులో నొప్పి వస్తోంది. పద పద.
సమర్థిస్తున్నాను. భీమ్ చెప్పింది నిజమే. నేను చచ్చిపోతాను, కానీ దొంగలించి తెచ్చిన ఈ పాలతో మందు వేసుకోను నేను. కాని వీడికి దొంగతనం చేసినందుకు శిక్ష పడుతుంది. మీరందరూ కాస్తైనా మానవత్వం చూపించండి. చిన్న చిన్న పిల్లలు ఆదర్శంగా నిలబడ్డారు, కానీ మీరు నీ పాఠాలు నీ బళ్ళో చెప్పుకో అంబేద్కర్. ఇప్పుడు పంచాయతీ పెడతాము, అక్కడే నిర్ణయం జరుగుతుంది. మాకందరికీ అర్థమైంది, భీమరావు బాగా భయపడిపోయాడు. ఇప్పుడు వాడి అన్నకి శిక్ష పడుతుందని, కానీ తక్కువ శిక్ష పడాలని అందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. మేం వెర్రివాళ్ళం కాదు. పదండి సోదరులారా, పదండి. తులసి ఓర్చుకో, తగ్గిపోతుంది. భీమ్ పంచాయతీ అప్పుడు పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా పెడతారు, కానీ నువ్వు మొండి పట్టు పడితే తులసి ప్రాణాలకే ప్రమాదం. అలా ఎలా ప్రాణం పోతుంది? ఒక గురువు ఉండగా తన శిష్యుడికి ఆపద వస్తే ఆ గురువు ఏమీ చెయ్యలేకపోతే అది ఆ గురువుకే ఎంత అవమానకరమైన విషయం. భీమరావు, ఇదిగో చూడు, నేను పాలు తీసుకొచ్చాను. దీంట్లో మందు కలిపి తులసికి తాగించు. నాకు తెలుసు నువ్వు ఎవరి దగ్గర ఏది ఉచితంగా తీసుకోవాలి, కానీ ఒక గురువుకి తన శిష్యుడు కూడా పుత్రుడితో సమానం అవుతాడు. ఇక ఎప్పుడైతే శిష్యుడు కష్టంలో ఉంటాడో అప్పుడు గురువు బాధ్యతగా తండ్రి పాత్ర పోషిస్తూ శిష్యుడు బాధల్ని పోగొట్టాల్సి ఉంటుంది. భీమరావు, నాకు తెలుసు ఈ సమయంలో నీకు తులసి ఆరోగ్యం కంటే మించి ఇంకా ఏ విషయమో ముఖ్యం కాదు. అందుకని తులసి ఆరోగ్యం దృష్ట్యా నన్ను సహాయం చేయి. నువ్వు నేను పాలు ముందుగానే తీసుకొచ్చాను, కానీ ఆ విషయం నీతో చెప్పలేదు. ఎందుకంటే నేను చూడాలనుకున్నాను ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భీమరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. చూడు భీమరావు, నువ్వు ఇవాళ తీసుకున్న నిర్ణయం ఉందే సర్వశ్రేష్టమైంది. ఇదిగో, మంజుల అక్క, ఈ మందు కలిపి తాగించు. తొందరగా వెళ్ళు మంజుల. తగ్గిపోతుంది ఇంకా తగ్గిపోతుందిలే. బాలా, ఆనంద్, నేను మీ ఇద్దరికి ఒక మాట చెప్పనా? జీవితంలో మనకెప్పుడు మంచి చెడుల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది, కానీ ఒక్కోసారి రెండు దారుల్లో నుంచి మనం ఎప్పుడూ మంచి దారినే ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అదే పరిస్థితి వచ్చింది. మీ ఇద్దరు చేసింది మంచిదే, కానీ భీమరావు చేసింది ఇంకా మంచిది. తెలీదు గురువు గారు, నేను నా చెల్లెలి ప్రాణం కాపాడాలనుకున్నాను. అది తప్ప నేను ఇంకేమీ ఆలోచించలేదు. ఒకవేళ న్యాయం సిద్ధాంతం దీన్ని తప్పంటే తప్పైనా సరే నా చెల్లి ప్రాణం కాపాడమే నాకు ఎక్కువ ముఖ్యం అనిపించింది. బాలా, భీమరావు ఏది చెప్పినా సరే దాన్ని మీరందరూ అనుసరిస్తే మంచి.
ఎప్పటిదాకా రామ్జీ సత్పాల్ ప్రాణాలతో ఉంటాడో అప్పటిదాకా ఎవడూ ధైర్యం చేయొద్దు నా కుటుంబాన్ని తాకటానికి. నాన్న నానా నాన్న బాలన్నయ్య, బాల జాగ్రత్త జాగ్రత్త. బాలా, ఎలా ఉన్నావు పాప నువ్వు? నేను వెళ్ళేటప్పుడు చెప్పానుగా, బహుశా మీ అందరూ సరిగ్గా వెళ్ళలేదనుకుంటా. అంటే న్యాయానికి విలువ లేదా రామ్జీ? పైగా నువ్వు ఎప్పుడూ నీ పిల్లలకి ఉదాహరణగా నిలబడతావు. ఈరోజు పంచాయతీ తీర్పునిచ్చింది. ఆ తీర్పుని నువ్వు ఆమోదించవా? అలాంటప్పుడు నీ పిల్లలు నీ నుంచి ఏం నేర్చుకుంటారు? రామ్జీ, నువ్వే తక్కువయ్యావు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి నీ కుటుంబంలో కలు. నీ ఒంటి మీద కూడా 50 కొరడా దెబ్బలు కొడతాం. బా. స్వామీజీ, న్యాయాధిపతి తటస్థంగా ఉన్నప్పుడు న్యాయం అదే జరుగుతుంది. ప్రజల విశ్వాసం, నమ్మకం పొందినవాడే న్యాయాధిపతి అవుతాడు. బాగుంది, బాగుంది రామ్జీ, బాగుంది. అక్కడ ముఖాన బురద కొట్టించుకొని పారిపోయి వచ్చావు, ఇక్కడికొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. సోదరులారా, ఇతను గోరేగాంలో ఉండేవాడు. వీడు తన జాతిని దాచిపెట్టి, నేనేదో పని మీద అక్కడికి వెళ్ళాను. అప్పుడు వీడిని చూశాను. అప్పుడు నేను అందరికీ చెప్పేశాను, వీడు తక్కువ జాతి వాడని. ఇంకేముంది సోదరులారా, అందరూ కలిసి వీడి మొహాన బురద కొట్టారు. అక్కడి నుంచి మెడ పట్టుకొని గెంటేశారు. ఇప్పుడు చూడండి, మీ అందరి ముందు ఎలా రెచ్చిపోతున్నాడో. తండ్రి అబద్ధాల కోరు, కొడుకేమో పెద్ద దొంగ. అలాంటి నువ్వు మాకు నీతులు చెప్తున్నావా? మీరు నాకు కొంచెం పాలు పోయండి అయ్యా. మా అక్కకి వెంటనే పాలలో కలిపి మందు ఇవ్వాలి. వెళ్ళక్కడి నుంచి. చూడండి, ఇక్కడ దొంగ ఉన్నాడు, దొంగ. ఇప్పుడు నీ ఏడుపులు, కంటి తుడుపులు తర్వాత చూసుకో రామ్జీ. ముందు కొరడా దెబ్బలు మొదలు పెట్టండి. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నన్నే ముట్టుకుంటావు? అతను పెద్ద జాతి వ్యక్తి. అతన్ని అంటుకొని నువ్వు మా ధర్మాన్ని నాశనం చేశావు. శుద్ధీకరణ చేయించుకోండి, కానీ ఈ రోజు న్యాయం జరిగితే అది పూర్తి న్యాయం జరగాలి. అసలు వీడికి ఎవడో అధికారం ఇచ్చాడు నిస్సహాయుడైన ఒక పిల్లాన్ని వీడు అంత క్రూరంగా హింసించడానికి? వాడి చేత వీడు పశువులాగా నాగలి దున్నించడానికి.
మరి వీడికి ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలి స్వామీజీ? రామ్జీ, మరి వీడిని ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలంటారు స్వామీజీ? వీడికి ఏ పని పాట లేదు కాబట్టి ఎప్పుడు మా ఇంటి దగ్గరకే వచ్చి వీడు పెద్ద జాతి వాడనన్న అహంకారాన్ని చూపిస్తుంటాడు. అందుకని న్యాయం జరిగితే పూర్తి న్యాయం జరగాలి. భీమ్ చిన్నవాడు, అందుకని మీరందరూ న్యాయాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నారు. కానీ న్యాయం ఇప్పుడు జరుగుతుంది, అది పూర్తి న్యాయం జరుగుతుంది. అవును, న్యాయం జరగాలి, పూర్తిగా న్యాయం జరగాలి. అవును, ఇప్పుడు వీళ్ళందరినీ శిక్షించాలి. అలాగే రామ్జీ, ఈ స్వామీజీ ఉన్నాడే, ఇంటింటికి సందేశాలు పంపించేవాడు. ఎవ్వరు కూడా భీమ్కి రామ్జీ కుటుంబానికి సాయం చేయొద్దు అని. ఈ లెక్కన నువ్వు కూడా నేరస్తుడివయ్యావు స్వామీజీ. ఇప్పుడు నువ్వు నీ గురించి కూడా తీర్పు చెప్పుకో. నీ ఒంటి మీద ఎన్ని కొరడ దెబ్బలు పడాలో. మర్యాదగా మాట్లాడు పాపి. ఆయన గారు మా స్వామీజీ. కానీ దోషి కూడా. ఒకవేళ న్యాయాధిపతి అయినా తప్పు చేస్తే ఆయన కూడా దోషే. కాబట్టి ఆయనకు కూడా శిక్ష పడాల్సిందే. ఇదే అసలైన న్యాయం అంటే. అవును, ఆయన కూడా శిక్ష పడాల్సిందే. ఆయన కూడా శిక్ష పడాల్సిందే. ఇప్పుడు స్వామీజీ అందరికి శిక్షలు ఖరారు చేస్తారు. చెప్పండి స్వామీజీ. అవును స్వామీజీ, చెప్పండి. చెప్పి అందరి దృష్టిలో ఆదర్శంగా నిలవండి. మీ గౌరవం ఇంకా రెట్టింపు అవుతుంది. వీడు విషయాన్ని మళ్లిస్తున్నాడు, అందరినీ రెచ్చగొడుతున్నాడు. సరే, అయితే మీకు సమస్యగా ఉంటే వెళ్దాం పదండి. ప్రభుత్వ న్యాయ దర్బార్కి. న్యాయం ఎవరో ఒక వ్యక్తి చేతిలో పరిమితం అవ్వకూడదు. అలా ఉంటే ఆ వ్యక్తి న్యాయాన్ని తన నీచమైన స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఇప్పుడిక ఈ ఘటనలో స్వామీజీ కూడా దోషే. ఎందుకంటే బాలా దోషి అన్నారు కదా. కాబట్టి మా ధర్మం విషయంలో, మా సామాజిక వ్యవస్థ విషయంలో ఈ ప్రభుత్వం చట్టం ఏం చేస్తుంది? మా ధర్మమే చాలు న్యాయం చేయటానికి. లేదు స్వామీజీ, సమాజం కట్టుబాట్లలో ఇంకా వాటి వల్ల తలెత్తిన వివాదాల్ని చట్టమే పరిష్కరించాలి. అదే సరైంది. లేకపోతే ధర్మం ఇంకా జాతి పేరుతో ఈ సమాజం మాలాంటి వాళ్ల మీద అన్యాయంగా పెత్తనం చేస్తారు. ధర్మాన్ని చట్టంతో ముడిపెట్టద్దు. ధర్మాన్ని చట్టం ఎప్పటికీ నియంత్రించలేదు. ధర్మానికి చట్టానికి మధ్య పోరాటం చాలా పెద్దది. దాన్ని మీరు ఇలా పంచాయతీలో కూర్చొని నిర్ణయించలేరు. కానీ ఒకటి తెలుసుకోండి, అందరి శ్రేయస్సు కోసం చట్టానికి ధర్మం కంటే పై స్థానంలో ఉండాలి. లేకపోతే సామాజిక సంఘర్షణ. మీలో నేను ఏ గుణం చూసి ఇష్టపడ్డానో దాన్ని నేను మీ నుంచి దూరం చేయలేను. ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు జీజాబాయికి అనుభవం అయింది, నేను తనకి అప్పుడే భర్తనవుతానని. ఎప్పుడైతే తనన్ను మీకు తండ్రిగా ఇంకా మీరాకి అండగా ఉండనిస్తుందో అప్పుడు ఆమె భావాలకి విలువివ్వు. భీంబాబు, నా ఉద్దేశం ఏంటంటే అందరికీ ఒక అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు కూడా జీజాబాయికి ఒక అవకాశం ఇవ్వు. నాన్న, ఈ పంపకాల సరిహద్దు ఇంకా చెరిగిపోలేదు. నా అక్కలు అన్నలతో ఆవిడికి ఏమీ ఇబ్బంది లేదు. అందుకని నాన్న, నువ్వు ఇంటికొచ్చావు, ఆమె ఇంటికొచ్చింది. కానీ నాన్న, నిజమేంటంటే
ఆమె తన ఇష్టంతో రాలేదు ఇక్కడికి, ఓడిపోయి వచ్చింది. అలాగే నువ్వన్నట్టు ఆవిడికి ఇంకొక అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళు నాన్న, మీరుండండి, నేను కూడా అదే ఇంట్లో ఉంటాను. కానీ మన ఇద్దరి మధ్య మనం చేసుకున్న పంపకాలు అలాగే ఉంటాయి. మీరు ఎలాగైతే గుర్తుపెట్టుకున్నారో మీరు మాకు తండ్రి అని, అలాగే నన్ను కూడా గుర్తుపెట్టుకోనివ్వండి. ఆవిడ మీకు మీ భార్య అయ్యుండొచ్చు, కానీ ఎప్పటికీ మా అమ్మ మాత్రం కాదు. చాలా ముండాడు. అది మంచిదే రామ్జీ. అరే కూర్చో రామ్జీ, కూర్చో కూర్చో. మీరు కూర్చోండి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కూర్చోండి గురువుగారు. రామ్జీ, ఇప్పుడు సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు భీమరావు తండ్రి ఇంకా వాడి గురువు కలిసి భీమరావు భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం. వాళ్ళు మరో కొత్త కుట్రకి తెరతీస్తున్నారు. సర్వజ్ఞ స్వామీజీ ఇంకా మిగిలిన వాళ్ళంతా కలిసి ఒక ప్రమాదకరమైన కుట్రకి పథకం పన్నుతున్నారు. ఏంటది గురువుగారు? ఆ నోట ఈ నోట తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళందరూ మీ జాతి పిల్లల్ని విద్యాలయానికి దూరంగా ఉంచాలని కుట్ర చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అలా చేయడం వల్ల భీమ్ చదువుని ఆపగలుగుతారా? ఆపలేరు. కానీ రామ్జీ, భీమరావు ఎలాగైతే పై తరగతులకు వెళుతుంటాడో వాడికి చదువు పట్ల బాధ్యత పెరుగుతుంది. అప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులే ఉంటే చదువు దెబ్బతింటుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు గురువుగారు? రామ్జీ, నా మాట విని మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు? ఎందుకంటే భీమరావుని ఇంకా మీ కుటుంబం అందరినీ తీసుకుని ఇక్కడి నుంచి ఎక్కడికైనా పెద్ద నగరానికి వెళ్ళిపోండి. బొంబాయి, పూణే, అక్కడ విద్యా వ్యవస్థ కూడా బాగుంటుంది. అయితే అక్కడ సేఠ్జీ, స్వామీజీ, టీకోట మంగేష్ లాంటి వాళ్ళు ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. కానీ అక్కడ భీమరావుకి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. భీమ్, నువ్వు రాసిన పరీక్షల్లో పాస్ అవ్వలేదు. స్కూల్ మొత్తం మీద ఫస్ట్ వచ్చావు. విద్య కేవలం ఈ ఒక్క విద్యాలయంలోనే ఉండదు. ఈ రోజు కనుక ఈ బడి తలుపులు నాకు తెరుచుకోకపోతే అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఈ బడి తలుపులు నాకు మూసివేయబడ్డాయని. రామ్జీ, నేను అర్థం చేసుకుంటాను. మీరిక్కడ చాలా ఏళ్లుగా ఉంటున్నారు కాబట్టి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళటం అంత తేలిక కాదు. కానీ ఒక్కొక్కసారి ఈ ప్రయాణం మన జీవితాలకి మేలు చేస్తుంది. గురువుగారు, ఇప్పుడు పదండి, మనం మన ఇళ్ళకెళ్ళిపోదాం. పదండి. అరే లే, జాగ్రత్త. వస్తాం రాంజీ. ఇదిగో చూడండి, ఇక్కడ దొంగ ఉన్నాడు. దొంగ! నేను ఈ దొంగ నా చేతులతో 50 కోట్ల దెబ్బలు కొట్టాలనుకుంటున్నాను. ఈ పంచాయతీ తీర్పును అమలు చేయాల్సి ఉంది. కొరడా ఝుళిపించండి. ఎన్ని కొడతావంటే ప్రతి ఒక్కడి మీద 50 కొరడా దెబ్బలు పడాలి.
భీమ్ భీమ్ ఏమైంది బాలా అన్నయ్య? ఈరోజు నాకు తెలిసొచ్చింది, ఈ గాయాలు నా ఒక్కడివే కాదు, మన జాతికి చెందిన ప్రతి ఒక్క వ్యక్తిది. నాకు ఈ గాయాల వల్ల ఎంత బాధ కలుగుతుందో అంతకంటే ఎన్నో రెట్లు ఈ విషయం గురించి బాధ కలుగుతుంది. ఇక మన జాతి ఎప్పటికీ ఇలానే బతుకుతూ ఉంటుందా? మనల్ని ఇలాగే ఇడ్చుకుంటూ కొట్టుకుంటూ పంచాయతీకి లాక్కెళ్తారా? ఇలాగే ఎవడు పడితే వాడు మన ముఖం మీద బురద రాస్తూ ఉంటాడా? లేదు బాలా అన్నయ్య, ఎప్పటికీ ఈ అరాచకాలు సాగవు. ఒకనాటికి ఈ వ్యవస్థ మొత్తం మారిపోతుంది. నాకు కూడా నమ్మకం ఉంది వ్యవస్థ మారుతుందని. ఇది కూడా నమ్ముతున్నాను. నువ్వు ఏ మార్గంలో నడుస్తావో ఆ మార్గంలో నడిస్తేనే నువ్వు పరివర్తన అనే గమ్యానికి చేరుకుంటావు. అందుకని భీమ్రావ్ అంబేద్కర్, నేను బాలారాంజీ సత్పాల్ ఈరోజు నీకు మాటిస్తున్నాను. నువ్వు చేసే ఈ పరివర్తన పోరాటంలో నేను నీకెప్పుడు తోడుగా ఉంటాను, జీవితాంతం. ఒక అన్నయ్య హోదా కన్నా ఎక్కువగా నీ జాతికి చెందిన వ్యక్తి రూపంలో నీకు తోడుగా ఉంటాను భీమ్రావ్. అలాగే నేను కూడా. ఈ ఆనందరావు రామ్జీ సత్పాల్ కూడా నీ వెంటే ఉంటాడు. ఒక అన్నయ్య హోదాలో కాదు, ఒక సహజాతి వాడిగా. ఇక ఇప్పటి నుంచి నువ్వు మా ముందుంటావు, ఒక నాయకుడు హోదాలో. మాకు కష్టాల నుంచి విముక్తి కలిగించే ఉద్ధారకుడు రూపంలో.